బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును కవిత ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. లిక్కర్ పాలసీ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్టు చేశారు. 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా తీహార్ జైల్లో ఉన్న కవితను ఈ నెల 11వ తేదీన సిబిఐ అరెస్టు చేసింది. అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ నేపథ్యంలో కవిత ఈడీ సిబిఐ కేసుల్లో 2 వేర్వేరు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ సిబిఐకి ఇప్పటికే సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును కవిత ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. లిక్కర్ పాలసీ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్టు చేశారు. 10 రోజుల ఈడీ కస్టడీ తరువాత కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా తీహార్ జైల్లో ఉన్న కవితను ఈ నెల 11వ తేదీన సిబిఐ అరెస్టు చేసింది. అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ నేపథ్యంలో కవిత ఈడీ సిబిఐ కేసులో వేరువేరు 2 పిటిషన్లు దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ సిబిఐకి ఇప్పటికే కోర్టు నోటీసులు జారీ చేసింది.